వేసేసుకుందాం. ఆయిల్ మనకు బాగా హీట్ అయిన తర్వాత మిరపకాయలు అయితే వేసేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించబోయే రెసిపీ ఏమిటంటే వామాకు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. సో ఈ వామాకు అయితే మనకి హెల్త్కి చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా మంచిది. అయితే ఈ వామాకుతో అయితే మనం లేట్ చేయకుండా అయితే పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో అయితే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. ఆయిల్ మనకు బాగా హీట్ అయిన తర్వాత ఒక 10 ఎండుమిరపకాయలు అయితే వేసేసుకుందాం. వేసుకొని ఈ విధంగా కదుపుతూ వేయించుకోవాలి. సో ఈ విధంగా వేగిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. సో మొత్తానికైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం. నెక్స్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయి మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాం. సో నెక్స్ట్ అయితే ముందుగా వాష్ చేసి పెట్టుకున్న వామాకునైతే వేసేద్దాం. ఈ వామాకు అయితే మనకి తొందరగానే మగ్గిపోతుందండి. బాగా అంతసేపు వేయించుకునే పని ఉండదు అనమాట. ముందుగా వేయించి పెట్టుకున్న తెల్ల నువ్వులు. సో ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న నువ్వులను అయితే వేసేయాలి. ఇప్పుడైతే మిక్సీ చేసేసుకుందాం మెత్తని పేస్ట్ లాగా. ఈ విధంగా నలిగిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోకూడదండి, కొంచెం బరకగా పట్టుకోవాలి. సో నెక్స్ట్ అయితే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలను కూడా వేసేసి మిక్సీ చేసి ముందుగా మనం మగ్గించి పెట్టుకున్న వామాకు, చింతపండును కూడా వేసుకొని మిక్సీ చేసేసుకుందాం. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఈవెన్గా అయితే ఈ విధంగా మిక్సీ అయితే చేసేసుకుందాం. ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని పోపు పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకుందాం. అయితే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మనం ముందుగా దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిరపకాయలు, సో అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, ఆవాలు చుట్టుపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలి. సో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపుని అయితే ఈ పచ్చళ్ళు అయితే వేసేసుకుందాం. సో ఎంతో టేస్టీ అయిన వామాకు పచ్చడి అయితే రెడీ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.